భారతదేశంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలను వేల ఏళ్ల కిందటే నిర్మించారు. ఇక దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉండే ఆలయాలు మరీ ప్రత్యేకం. వాటిలో చిదంబర ఆలయం కూడా ఒకటి. ఇది భారతదేశంలోని ఆలయాల్లో దీనికి ఓ ప్రత్యేకత ఉంది. తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిదంబరం గురించి చెప్పగానే నటరాజస్వామి గుర్తుకొస్తారు. చిదంబరం అంటే ఆకాశలింగం. ఈ ఆలయంలో స్వామి నటరాజు రూపం. ఇది అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగ రూపం. రూపం లేని దైవ సాన్నిధ్యం అనే 3 స్వరూపాల్లో స్వామి దర్శనమిస్తాడు. ఆ 3వ రూపమే చిదంబర రహస్యం. అందుకే ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు చిదంబర రహస్యం అని అంటారు. గర్భాలయంలో వెనుక గోడపై ఓ చక్రం ఉంటుంది. దాని ముందు బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ ఉంటాయి. అయితే ఇవి కనిపించకుండా ఓ తెర ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్ని శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, అంటే మనసు, అంటే ఆ దైవంలో మనసు ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం. ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అంతే, అదే ఈ చిదంబర రహస్యం. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, నటరాజస్వామిని దర్శించుకుని బయటకు వచ్చి వెనుదిరిగి చూస్తే ఆలయ గోపురం మన వెనుక వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఈగల్ మీడియా వర్క్స్.